దమ్మనపేట నుంచి వచ్చాం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. మీ పేరు? మార్గం అంజయ్య. మీ వైఫ్ పేరు? మార్గం శ్యామల. ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాం. మీ తోటల నుంచి వచ్చే వేస్ట్ని ఏం చేస్తారు? కొన్ని యథావిధిగా అవసరానికి వాడుకుంటాం, కొన్ని కాలువెడతాం. మీ తోటలోకి ఫర్టిలైజర్ ఎక్కడి నుంచి వస్తాయి? కొరట్ల నుంచి, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నుంచి తెస్తాం. మీ ఇంట్లో నుంచి వచ్చిన చెత్తని ఏం చేస్తారు? వాటిని కంపోస్ట్గా తయారు చేసుకుంటాం, మా పంటకు వాడుకుంటాం. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఫార్మింగ్ చేస్తున్నారు? 10 years నుంచి ఫార్మింగ్ చేస్తున్నాం. మీ వైఫ్ ఏం వర్క్ చేస్తుంది? మీరు ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి ఏమైనా చేంజెస్ వచ్చాయి? చాలా తేడా ఉంది. అప్పుడు చాలా బాగుంది. కెమికల్ వాడకుండా అని పంట అనేది అభివృద్ధి వచ్చేది. ఇప్పుడు కెమికల్ వాడింది పంట అభివృద్ధి అనేది లేదు. చాలా తేడా ఉంది. మీరు న్యాచురల్ ఫర్టిలైజర్ వాడతారా, ఆర్టిఫిషియల్ వాడతారా? ఎక్కువైతే ఆర్టిఫిషియలే. న్యాచురల్గా అంటే పంట ఈ రోజులను బట్టి పంట ఎదుగుదల అనేది లేదు ఆర్టిఫిషియల్గా వాడితే. ఎందుకు? కాలానుగుణాన్ని బట్టి వాతావరణం అనుగుణించలేదు. ఎండాకాలం వర్షాకాలం, వర్షాకాలం ఎండాకాలం అవుట్లా ఇబ్బందికరంగా ఉన్నట్లా తప్పలేదు. మీరు ఫార్మింగ్ చేసేటప్పుడు ఏమైనా నష్టాలు వస్తే దాన్ని ఏం చేసేది? ఏం చేయలేదు, ఇక అది భరించుకోండి. మీకు వాటర్ ఫెసిలిటీ ఉందా? వాటర్ ఫెసిలిటీ బాగుంది, బాగుంది. ఎన్ని ఎకరాలు ఉంది మీకు తోట? 15 ఎకరాలు ఉంది పొలము, తోట. కానీ ఇబ్బందిగానే ఉంది ఎంతైనా. కెమికల్స్ చేయబట్టి బాగా ఇబ్బంది ఉంది. ఇంట్లో అందరు ఫార్మింగ్ చేస్తారా? మీరు ఇంకేమైనా టెక్నాలజీ రావాలని కోరుకుంటున్నారా? కావాలి. ఎందుకు? ఇంట్లో ఉంది కదా. చిలుకల గురించి బాగా ఇబ్బంది అవుతుంది. మొక్క పేరుకు ఇంటికాడ ఏమైనా ఇబ్బంది అయినా కానీ వెళ్ళలేని పరిస్థితి ఉంది. చిలుకలు కోతులు చేయబట్టి దాని గురించి ఇంకేమైనా టెక్నాలజీ కావాలని అనుకుంటున్నాను. అంటే ఇంటి దగ్గర ఉన్నా కూడా అంటే పంటకి ఏం కావాలి? ఏం కాకుండా ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే ఇంటికాడ ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఇంట్లోని పోయే అంత విషయం లేకుండా అయిపోతుంది. పంటను కాపాడుకోవాలన్న ఉద్దేశం ఇక్కడనే ఉండడం అవుతుంది. అందుకోసమని. థ్యాంక్ యూ సార్.